ఇవాళ ఉదయం 11:30 ప్రగతి భవన్లో తెలంగాణ కేబినెట్ తొలిసారి సమావేశం కానుంది. సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమ్మద్ అలీ పాల్గొనబోతున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఆంగ్లో ఇండియన్ శాసనసభ్యుని ఎంపిక, పార్లమెంటరీ కార్యదర్శుల నియామకంపై ఆర్డినెన్స్, అలాగే శాసనసభ సమావేశాల ఆమోదానికి నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. గతంలో ఆంగ్లో ఇండియన్ శాసనసభ్యునిగా ఎన్నుకున్న ఎల్విస్ స్టీఫెన్సన్ కే సీఎం మళ్లీ అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. శాసనమండలి, రాజ్యసభ ఎన్నికల దృష్ట్యా ఆంగ్లో ఇండియన్ సభ్యుడి నియామకానికి నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 17 నుంచి 20 వరకు అసెంబ్లీ సమావేశాలు జరిపేందుకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. పార్లమెంటరీ కార్యదర్శుల నియామకంపైన మంత్రిమండలి నిర్ణయం తీసుకోనుంది. గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా సీఎం జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా హామీలపై చర్చించే అవకాశం లేదు. ఇక నిబంధనావళి పరిధిలో లేని ఇతర నిర్ణయాలను మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, తెలంగాణ కేబినెట్ సమావేశానికి సంబంధించి పూర్తి వివరాలేంటి? లక్ష్మీ దుర్గా, తెలంగాణ కేబినెట్ రెండో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కేబినెట్ సమావేశం ఈ రోజు ప్రగతి భవన్ లో జరగబోతా ఉంది. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రితో పాటు ఒక హోంమంత్రి మాత్రమే ఈ రాష్ట్రానికి ఉన్నారు. ఇంకేంత మంత్రులు ఎవరిని కూడా నియమించలేదు కాబట్టి కేవలం ఇద్దరు మాత్రమే 11:30కు ప్రగతి భవన్ లో సమావేశం కాబోతా ఉన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా 4 అంశాలు చర్చకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎజెండాకు వచ్చేసి మాత్రం 8 పైన ఎజెండా అంశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. నాటిలో ప్రధానంగా 15 నుంచి జరగబోయేటువంటి శాసనసభ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి అంశాలపైన కేబినెట్ సమావేశం జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసెంబ్లీ సమావేశాల ముందు దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. మరోవైపు పార్లమెంటు కార్యదర్శుల నియామకానికి సంబంధించి కూడా గతంలో కోర్టు ఉత్తర్వుల ద్వారా రద్దు చేయబడినటువంటి పరిస్థితి, నియమించిన తర్వాత ప్రమాణ స్వీకారాలు చేసి కొంతకాలం విధులు నిర్వహించిన తర్వాత కూడా వాళ్ళని కోర్టు ఆదేశాలతో తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి దేశంలో ఇతర రాష్ట్రాలు ఉన్నటువంటి విధానాన్ని అమలు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి సానుకూల నిర్ణయాలు తీసుకునే విధంగా లీగల్ గా ఎటువంటి సమస్యలు రాకుండా ఉండడం కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని క్యాబినెట్ ఎక్స్పెన్షన్ తో పాటు మరికొంతమందికి ఒక పార్లమెంటరీ కార్యదర్శి పోస్టులు కూడా ఇచ్చేటువంటి అంశాన్ని కూడా పరిశీలించడంతో పాటు దానికి కావాల్సినటువంటి ఒక రాటిఫికేషన్ ఈ సమావేశంలో చేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి కూడా ఈ రోజు క్యాబినెట్ లో ఆమోద ముద్ర వేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు ఆంగ్లో ఇండియన్ సంబంధించినటువంటి శాసనసభ్యుడి నియామకం కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి కూడా గతంలో కొనసాగుతున్నటువంటి స్టీఫెన్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంతకాలం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాయల్ గా ఉన్నారు. చాలా అంశాల మీద ముఖ్యమంత్రి దోహదపడ్డారు కాబట్టి ఆయనే తిరిగి నియమించాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆయనకు సంబంధించినటువంటి ఎంపికకు సంబంధించిన నిర్ణయం కూడా ఈ రోజు కేబినెట్ లో తీసుకోబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక మొత్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కొత్త సంక్షేమ పథకాలకు సంబంధించి గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడు ఎలా అమలులోకి తీసుకురావాలి, అదేవిధంగా బడ్జెట్ కూడా ప్రతిపాదనలు తీసుకొస్తున్నారు కాబట్టి బడ్జెట్ ప్రతిపాదనలకు సంబంధించిన దాంట్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉండాలా, లేదంటే జనరల్ బడ్జెట్ కు సాధ్యమవుతుందా? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో ఓట్ ఆన్ అకౌంట్ కు పోతున్నట్టు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి నిధుల విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడితే. ఎందుకంటే జనరల్ బడ్జెట్ అయితే ప్రత్యేకంగా నిధులు వస్తాయి కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా ఆ 3 నెలలకు కావాల్సినటువంటి తాత్కాలిక నిధులు మాత్రమే విడుదల ఉంటాయి కాబట్టి ఈ అన్ని అంశాలను పరిగణలో తీసుకుని అధికారులతో చర్చించి దీనిపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన దాంట్లో ఎన్నికల కోడ్ పేరుతో ఎక్కడ రైతు బంధు కావచ్చు, లేదంటే ఇతర చీరల పంపిణీకి సంబంధించి కావచ్చు, ఇతర పథకాల అమలుకు సంబంధించి ఎక్కడ బ్రేక్ రాకుండా చూడాలని చెప్పేసి ఇప్పటికే సీఎస్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వాటికి సంబంధించిన అమలు కూడా ఎలా ఉంటుంది అనే దానిపైన కూడా చర్చించబోతున్నారు. మరోవైపు ఇరిగేషన్ పాదయాత్ర చేసినటువంటి ముఖ్యమంత్రి ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని అంశాలపైన కూడా ఇప్పటికీ ఒక ప్రణాళిక తయారు చేసుకున్నారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా అధికారులకు ఈ రోజు ఈ కేబినెట్ సమావేశం సందర్భంగా కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశం ఉంది. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ రాజు.